నెక్స్ట్ టాపిక్ భారతదేశంలో రాష్ట్రీయ గోపాల్ మిషన్ ఆర్జీఎం. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా FAO మరియు భారత ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ 2023-24 అంచనాల ప్రకారం భారతదేశం ప్రపంచ పాల ఉత్పత్తిలో సుమారు 24% వాటా కలిగి ఉంది. 2022-23లో భారతదేశం మొత్తం 230 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి చేసింది. భారతదేశం 1998 నుండి ఇప్పటి వరకు ప్రపంచంలో పాల ఉత్పత్తిలో మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ రంగాన్ని ఇంకా బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది. దానినే రాష్ట్రీయ గోపాల్ మిషన్ ఆర్జీఎం. ఈ పథకం ప్రధానంగా ఆవుల జాతులను మెరుగుపరచడం, పాల ఉత్పత్తి పెంచడం మరియు రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించడంపై దృష్టి పెడుతుంది. ఈ ఆర్జీఎం పథకంలో ప్రధానంగా ప్రభుత్వం 3,400 కోట్లు కేటాయించింది. ఇది పశు సంవర్ధన రంగాన్ని ఆధునీకరించేందుకు చాలా ముఖ్యమైన స్టెప్. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 15,000 పశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైతులు డైరీ నిర్మాణం కోసం ఖర్చు చేస్తే వారికి 35% సబ్సిడీ అందుతుంది. అధిక పాల ఉత్పత్తి చేసే ఆవులను తయారు చేయడానికి HMG, IVF టెక్నాలజీ ఉపయోగిస్తారు. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా మంచి జాతి ఆవుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చారు. రైతులకు శిక్షణ, పశు ఆరోగ్యం, పోషణ మరియు పశు సంరక్షణ విధానాలపై అవగాహన కల్పించబడుతుంది. ఈ ఆర్జీఎంతో పాటు పశు సంవర్ధన రంగానికి సంబంధించిన ముఖ్య ప్రభుత్వ పథకాలు. నెంబర్ 1 రాష్ట్రీయ గోకుల్ మిషన్ 2014లో ప్రారంభించారు. ఇది NDDB ఆధ్వర్యంలో ప్రారంభమైంది. దేశీయ ఆవుల జాతుల అభివృద్ధి, సేంద్రియ పాల ఉత్పత్తికి ప్రోత్సాహం ఇస్తుంది. నెంబర్ 2 నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ NLM. ఇది రైతులకు ఆర్థిక సహాయం, శిక్షణ ఇస్తుంది, పశుగ్రాస అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. నెక్స్ట్ థర్డ్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పశు సంవర్ధన వికాస్ యోజన. ఇది 50% నేరుగా సబ్సిడీ, మిగతా భాగం బ్యాంకుకు రుణంగా ఇస్తుంది. గోశాలలు, పశు వైద్య కేంద్రాలు, టీకా కార్యక్రమాలు ఇందులో ప్రత్యేకం. నెక్స్ట్ ఫోర్త్ వన్ AHIDF పశు సంవర్ధన మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి. ఇది డైరీ పరిశ్రమ అభివృద్ధికి నేరుగా నిధులను ఇవ్వటం, పరిశోధన, గర్భధారణ, ఉత్పత్తి మెరుగుదలపై దృష్టి పెట్టడం. ఆర్జీఎం అమలులో అగ్రగామి రాష్ట్రాలు. ఫస్ట్ ఉత్తరప్రదేశ్. ఇది అత్యధిక పశువుల సంఖ్య, వేగంగా అభివృద్ధి చెందుతున్న డైరీ రంగం. నెక్స్ట్ గుజరాత్. అమూల్ సహకార వ్యవస్థ, AI ఆధారిత మానిటరింగ్. నెక్స్ట్ మహారాష్ట్ర. బ్రీడింగ్, IVF కేంద్రాల ఆధునీకరణ. నెక్స్ట్ కర్ణాటక మరియు రాజస్థాన్. పశుగ్రాసం, గోశాలల అభివృద్ధి. దీన్ని ఆర్జీఎం అమలు కాని రాష్ట్రాలు ఒడిశా, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలు. దీనికి ముఖ్యంగా మౌలిక వసతుల లోపం, శిక్షణ లోపం, వైద్య సిబ్బంది కొరత ఉండటం వల్ల ఈ ఆర్జీఎం పథకం అనేది ఇక్కడ అమలు కావడం కష్టతరంగా ఉంది. నెక్స్ట్ భారతదేశం బఫెలో మాంసం ఎగుమతిలో స్థానం. గోమాంసం ఎగుమతి నిషేధం. మతపరమైన కారణాల వల్ల చాలా రాష్ట్రాల్లో గోవు వధ నిషేధించబడి ఉంది. భారత్ బఫెలో మాంసం 3వ అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. అంటే గోమాంసాన్ని వేరే దేశాలకి తరలించడం, ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్లో భారతదేశం అనేది 3వ ప్లేస్లో ఉంది. 2023 ఎగుమతి విలువలు అక్షరాల 30,000 కోట్లు. ఎగుమతులు చేసే రాష్ట్రాలు నెంబర్ 1 పొజిషన్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్. అలాగే బఫెలో మాంసం కొనుగోలు చేసే దేశాలు అంటే ఇంపోర్టింగ్ కంట్రీస్ వియత్నాం, మలేషియా, ఈజిప్ట్, ఇండోనేషియా. ఎందుకు ఇవి ఎక్కువగా కొంటున్నారు అంటే హలాల్ సర్టిఫికేషన్, తక్కువ ధర, స్థిరమైన సరఫరా, హైజీనిక్ ప్రాసెసింగ్. దీనికి నియంత్రణలో ఉన్న రంగం APEDA, MOFPI మరియు రాష్ట్ర పశు సంవర్ధన శాఖలు. యాంటీ అండ్ పోస్ట్ మార్టం పరీక్షలు, ట్రేసబిలిటీ మరియు శుభ్రత నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తారు. ఈ టాపిక్కి సంబంధించి 2019 భారతదేశంలో ఆవుల సంఖ్య, దేశంలో మొత్తం పశువుల సంఖ్య సుమారు 192.5 మిలియన్లు అంటే 19.25 కోట్లుగా నమోదైంది. ఈ సంఖ్యలో ఆవులు మరియు ఎద్దులు రెండూ ఉన్నాయి. భారతదేశంలో పశువుల జాతులు విస్తృతంగా ఉన్నాయి. గతంలో పూర్వ అఖండ భారతదేశంలో సుమారు 302 జాతుల ఆవులు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 32 జాతులకు పరిమితమైంది. ఇంకా భారతదేశంలో పాడి పశువుల జాతులు వివిధ రకాలుగా ఉన్నాయి. ఉదాహరణకు సాహివాల్, గిర్, తార్ పార్కర్, ఎర్ర సింధి వంటి జాతులు. ప్రతి జాతికి ప్రత్యేక లక్షణాలు మరియు పాల దిగుబడి సామర్థ్యాలు ఉన్నాయి. అలాగే ఈ టాపిక్కి సంబంధించి చిన్న జీకే టాపిక్. గోత్రం, గోవుతో సంబంధం ఉందా? పురాణ కాలంలో ప్రతి కుటుంబం తమకు చెందిన ఒక ప్రత్యేక ఆవును, గోవును సొంతంగా పెంచేవారు. ఆ ఆవు కుటుంబానికి ఆధ్యాత్మికంగా, ఆహారంగా, జీవనాధారంగా బలంగా ఉండేది.
కొన్ని సంప్రదాయాల ప్రకారం ఆ ఆవుతో ఉన్న సంబంధం నుంచే ఆ కుటుంబానికి గోత్రం వచ్చింది అని నమ్ముతారు. అయితే వేదాలలో గోత్రం అంటే ఒక ఋషి వంశం అని చెప్తారు. ఉదాహరణకు భారద్వాజ గోత్రం అంటే భరద్వాజ మహర్షి వారసులు. అంటే గోత్రానికి గోవుతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా కల్చరల్ నమ్మకంగా ఈ భావాన్ని కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. అంటే కొన్ని సంప్రదాయాల్లో మన గోత్రం ఆవుతో మొదలైందనేదే ఒక నమ్మకం, కానీ వేదాల ప్రకారం అది మహర్షుల వారసత్వం నుంచి వచ్చింది అని. ఈ టాపిక్కి సంబంధించి ముఖ్యమైన విషయాలు: ఆర్జీఎంకి 3,400 కోట్లు బడ్జెట్లో ఉంది. 15,000 పశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ పథకాలు గోకుల్ మిషన్, NLM, AHIDF. అలాగే బఫెలో మాంసం ఎగుమతిలో భారత్ 3వ స్థానం. కౌ మీట్ ఎగుమతి పూర్తిగా నిషేధం. టాప్ స్టేట్స్గా ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర. గోమాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయడంలో టాప్ స్టేట్స్. ఈ టాపిక్కి సంబంధించిన చిన్న MCQ: రాష్ట్రీయ గోపాల్ మిషన్ RGM యొక్క ముఖ్య లక్ష్యాలలో ఏది కాదు? ఆప్షన్ ఏ అధిక పాల ఉత్పత్తి కోసం ఆవుల జాతులను మెరుగుపరచడం. ఆప్షన్ బి రైతులకు 35% సబ్సిడీతో డైరీ మౌలిక వసతుల అభివృద్ధి. ఆప్షన్ సి గోమాంసం ఎగుమతిని ప్రోత్సహించడం. ఆప్షన్ డి రైతులకు శిక్షణ, పశుపోషణ, ఆరోగ్య సేవలు అందించడం. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, గోమాంసం ఎగుమతిని ప్రోత్సహించడం. ఈ పథకం ప్రధానంగా ఆవుల జాతుల అభివృద్ధి, పాల ఉత్పత్తి పెంపు, రైతులకు ఆర్థిక సహాయం మరియు శిక్షణ మీద కేంద్రీకృతమై ఉంటుంది. థ్యాంక్ యూ.